న్యాయ వ్యవస్థ పట్ల ప్రజా విశ్వాసం సంరక్షణకు ప్రతి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో నూతనంగా నిర్మించిన జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టులో న్యాయమూర్తులతో కలిసి జస్టిస్ లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో న్యాయమూర్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మనమంతా సమిష్టిగా పనిచేయాలని జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. ఎక్కడైతే 500 అండ్ అబోవ్ 500 కేసెస్ ఉంటే మనం ఒక కొత్త కోర్టు ఓపెన్ చేసుకొని ఇనాగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని, కక్షిదారుడి దగ్గరికి న్యాయం వెళ్ళడం అనేది కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఇనాగ్రేటింగ్ న్యూ కోర్ట్. అది ఒకటి. నా ప్రకారం పెండెన్సీ కూడా ఇంపార్టెంట్. ఒక్క హైకోర్టులోనే 2,36,000 కేసులు పెండింగ్లు ఉన్నాయి. 2,36,000 ఈజ్ ది పెండెన్సీ. ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్. కాబట్టి అందరం కలెక్టివ్గా మనం ముందుకు వెళ్తేనే, కోఆపరేట్ చేస్తేనే పెండెన్సీ తగ్గుతుంది అనేది నా వ్యూ. కలెక్టివ్గా జాయింట్గా కేసును ముందుకు తీసుకుపోతే మాత్రమే పెండెన్సీ తగ్గుతుంది. నేను అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పెండెన్సీ and every stakeholder is responsible for disposal of the cases. Credit goes to every stakeholder, not only to the judicial officer, lawyer or anybody. It goes to every stakeholder. Even credit goes to police officers, credit goes to government leaders, credit goes to public prosecutors, credit goes to other witnesses. So this is my request to all of you. Please cooperate with our officers so that they will dispose of cases at the early